సమ్లోని మనకు వచ్చేటప్పటికి ఎక్సర్సైజ్ 13.3లో సమ్ ఇది XY సమ్. ఓకే, ఇందులో ఫ్రీక్వెన్సీలోని ఎక్స్ వై అనేటటువంటి మిస్ చేశాడు. ఫ్రీక్వెన్సీలోని ఇక్కడ ఒక నెంబర్ ఇక్కడ ఒక నెంబర్ మిస్ చేసి ఫైన్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇది మీడియన్కి సంబంధించి. అండ్ ఎందుకంటే మీడియన్ సంబంధించి మీడియన్ ఈక్వల్స్ టు 28.5 అని చెప్పేసి ఇచ్చేసాడు. ఇచ్చేసి మనకి ఇది కనుక్కోమంటున్నాడు. కాబట్టి ఈ సమ్ని మనం మీడియన్లోనే చేయాలి. కాబట్టి మీడియన్ చేసేటప్పుడు మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఒకటి ఖచ్చితంగా ఫైన్ చేయాలి టేబుల్లో. అదే మోడ్ అయితే ఇంక 2 టేబుల్లు చాలు. అదే మీడియన్ అయితే ఇంకొక టేబుల్ వస్తుంది మనకు పక్కన, అది మీకు తెలుసు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే మీ అందరికీ తెలుసు. ఇది ఇక్కడ రాసి ఫస్ట్ది దీనికి నెక్స్ట్ది యాడ్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. 5 ప్లస్ ఎక్స్. ఇక్కడ వచ్చిన దానికి నెక్స్ట్ యాడ్ చేయాలి 25 ప్లస్ ఎక్స్. 5కి 20 యాడ్ చేస్తే 25 ప్లస్ ఎక్స్. మళ్ళీ 25కి ఇది యాడ్ చేయాలి. ఇది యాడ్ చేసినట్టయితే 40 ప్లస్ ఎక్స్. నెక్స్ట్ 40కి వై యాడ్, 40 ప్లస్ ఎక్స్కి వై యాడ్ చేస్తే 40 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. అయితే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఆడు ఎంత ఇచ్చాడు అంటే 60 అని ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? 60 అని ఇచ్చేసాడు మనకి. సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఎంత ఇచ్చాడంటే 60 అని ఇచ్చేసాడు. అయితే ఇప్పుడు సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఇవన్నీ యాడ్ చేస్తేనే కదా చివరికి ఇది వచ్చింది. అంటే ఇవన్నీ యాడ్ చేస్తేనే ఇది వచ్చింది. చూడండి, ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇదే ఇది. చూడండి, కావాలంటే యాడ్ చేసుకొని చూసుకోండి. చూడండి, 5 ప్లస్ 20 25. 25కి ఇది యాడ్ చేస్తే 40. 40కి ఇది యాడ్ చేస్తే 45. 45 ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్. అంటే ఈ ఫ్రీక్వెన్సీ మొత్తం యాడ్ చేస్తే ఇంత వస్తుంది అన్నాడు. కాబట్టి అంటే ఈ 60 అని ఇచ్చేసాడు. కాబట్టి ఇది దేనికి ఈక్వల్? 60కి ఈక్వల్ అనమాట. ఇది 60కి ఈక్వల్. అంటే 445 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 60. అప్పుడు 45 అవతలకు తీసుకెళ్తే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 60 మైనస్ 45. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 50. ఇది ఈక్వేషన్ 1 అని అలా ఉంచండి. ఇప్పుడు వచ్చేటప్పటికి అది ఇచ్చినటువంటి మీడియన్ జాగ్రత్త చూడండి. మీడియన్ ఇది ఎక్కడ ఉంటుంది, ఏ క్లాస్ ఇంటర్వెల్లో ఉంటుందో చూసుకోవాలి. చూడండి, 20కి 30కి మధ్యలోనే కదా ఉంటుంది. 28.5 అనేది 20కి 30కి మధ్యలోనే ఉంటుంది. కాబట్టి ఆ లైన్కి మనం ఇలా లైన్అప్ చేసుకోవాలి. ఓకే, ఏ క్లాస్లో ఉంటుందో ఆ క్లాస్ని. దీన్ని మనం మీడియన్ క్లాస్ అంటారు. దీన్ని మీడియన్ క్లాస్ అంటారు. మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని ఎఫ్ అంటారు. మీడియన్ క్లాస్ యొక్క బిఫోర్ క్లాస్ ఏదైతే ఉందో ప్రిసీడింగ్ క్లాస్ అంటారు. మీడియన్ క్లాస్ యొక్క ప్రిసీడింగ్ క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం సి డాట్ ఎఫ్ అని తీసుకుంటాం. సి డాట్ ఎఫ్ అని తీసుకుంటాం. అంటే ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి ఫార్ములా అనేది ఫార్ములాలో అప్లై చేసి దీన్ని ఈజీగా ఫైండ్ చేసి వచ్చి చూద్దాం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎల్ మీడియన్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ని ఎల్ అంటారు. మీడియన్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై ఎఫ్ ఇంటూ సి. హెచ్. మీడియన్ మనకి 28.5 ఇచ్చేసాడు సమ్లో. నెక్స్ట్ వచ్చి ఎల్ అంటే మీడియన్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్. లోయర్ లిమిట్ అంటే 20 ప్లస్ ఎన్. ఎన్ అంటే 60. ఎన్ అంటే 60 అంటే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ సిగ్మా ఎఫ్ఐ. దీన్నే ఎన్ అని కూడా అంటారు. ఎన్ ఈక్వల్స్ టు 60. అది వాడే ఇచ్చాడు మనకి సమ్లో. 60 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇది వచ్చి 5. మైనస్ ఉన్నప్పుడు బ్రాకెట్ వేసుకోవాలి. 5 ప్లస్ ఎక్స్ బై ఎఫ్. స్మాల్ ఎఫ్ అంటే 20 ఇంటూ హెచ్. హెచ్ అంటే హైట్ ఆఫ్ ద క్లాస్. 20 మైనస్ 10. ఓకే, ఇప్పుడు వచ్చి దీనికి క్యాన్సిల్ 2. ఈ 20 యువతలకు తీసుకొచ్చినట్టయితే 28.5 మైనస్ 20 ఈక్వల్స్ టు ఈ రెండు క్యాన్సిల్ 30. ఓకే, 30 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ బై 2. ఇందులో నుంచి తీసేస్తే 8.5. ఈ 2 డివైడ్ చేసిన యువతలకు వస్తే ఇంటూ కదా. ఇప్పుడు 30లోంచి 5 వేసేస్తే 25 మైనస్ ఎక్స్. రెండింటిని మల్టిప్లై చేస్తే 17. ఇప్పుడు ఎక్స్ అవతలకు తీసుకొచ్చి 17 అవతలకు తీసుకెళ్ళిపోదాం నెక్స్ట్ స్టెప్లో. ఓకేనా, నెక్స్ట్ స్టెప్లో
ఎక్స్ యువతల వైపు 17 అవతల ఎక్స్ యువతలకు వస్తే ప్లస్ 17 అవతల వైపు వెళ్తే మైనస్ ఎంత వస్తుంది 8 వస్తుంది. ఎక్స్ ఈక్వల్స్ టు 8 ఎక్స్ ఈక్వల్స్ టు 8 వచ్చింది. ఈ ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి వై వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 50. ఎక్స్ వాల్యూ 8 కాబట్టి 8 రాస్తే ఎంత వస్తుంది 50. 8 అవతల షిఫ్ట్ చేసినట్టయితే మైనస్ y ఈక్వల్స్ టు 7. therefore x ఈక్వల్స్ టు 8 y ఈక్వల్స్ టు 7. ఓకేనా? ఆ రెండు నెంబర్స్ అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని మొత్తం ఫ్రీక్వెన్సీస్ని యాడ్ చేసినట్టయితే మనకి ఎంత వస్తుందంటే 60 వస్తుంది. ఇందాక చూడండి అది ఎంత వచ్చింది 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై కదా వచ్చింది. ఎక్స్ ప్లస్లో ఎంత ఎక్స్ ఎంత 8 ఇదెంత 7 అంటే ఇప్పుడు ఎంత వచ్చింది ఈ రెండు యాడ్ చేస్తే 15 వస్తుంది. 15 దీనికి యాడ్ చేస్తే 60 సరిపోయింది కదా. సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 60 అన్నాడు 60 సరిపోయింది కదా. ఎస్. అయితే నేను చెప్పే విధానం మీకు నచ్చిన ఈ వీడియో మీకు నచ్చిన ఒక లైక్ ఇవ్వండి. ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ రాయడం మర్చిపోవద్దు. మీకు ఈ ఛానల్ ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 10th క్లాస్లో మంచి మార్కులు సాధించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.